ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావమ్మా? నిన్నే అడుగుతుంది, ఎక్కడికి వెళ్తున్నావు? జాబ్ చేయడానికి వెళ్తున్నాను బామ్మగారు. జాబా? అవును బామ్మగారు, నాకు రేడియో జాకీగా ఉద్యోగం వచ్చింది. 9:30కి ప్రోగ్రాం ఉంది. ఈ రోజే ఫస్ట్ డే, జాయిన్ అవ్వాలి. అందుకే ఇలా. ఉద్యోగం చేయాల్సిన అవసరం నీకేంటమ్మా? రేపు కాలేజ్లో ఫీజు కట్టాలి బామ్మగారు. ఫీజు కట్టాల్సి వస్తే నేను లేనా? నన్ను అడిగితే నేనివ్వనా? మావ ఇవ్వడా? వద్దు బామ్మగారు, ఆయన కూడా ఇస్తానన్నారు. కానీ నాకెవ్వరి మీద ఆధారపడడం ఇష్టం లేదు. నా కష్టంతోటి నేనే నా ఫీజు కట్టుకుంటాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. నీ ఆత్మాభిమానం గురించి నాకు తెలుసమ్మా. కానీ విన్నావు కదా, నువ్వేం తప్పు చేస్తావో, ఎప్పుడు దొరుకుతావా, ఇంట్లోంచి బయటికి పంపించేద్దామని సుమలత ఎదురు చూస్తుంది. చెప్పకుండా ఇలా ఉద్యోగానికి వెళుతున్నావంటే ఆ వంక చాలదా దానికి? ఉద్యోగం చేయడం తప్పు కాదు కదా బామ్మగారు. వాడి దృష్టిలో తప్పే కదా. మాకు చెప్పకుండా చేసావని ఒక్క కారణం సరిపోదా? ఏం కాదు బామ్మగారు, తెల్లారే వరకు నా మొహం ఎవరు చూపించొద్దు అని చెప్పారు కదా. నేను కనబడకపోయినా ఎవ్వరికీ అనుమానం రాదు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. మీరు ఎవరికి చెప్పొద్దు. గాయ్స్, తనే ఈ రోజు నుంచి మన స్టూడియోలో జాయిన్ అవబోతున్న కొత్త ఆర్జే. హాయ్. హాయ్, థ్యాంక్ యూ. పల్లవి, కమ్. చూడు పల్లవి, ఏ మాత్రం నర్వస్ గా ఫీల్ అవ్వకుండా హ్యాపీగా సరదాగా మాట్లాడేసేయ్. ఫ్రెండ్స్ తో జోకులు వేస్తున్నట్టు, ఇంట్లో వాళ్ళతో సరదాగా స్పెండ్ చేస్తున్నట్టు అలాగే ఫీల్ అవ్వు. ఓకే మేడం, ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి? నా పేరుని ఈ ప్రోగ్రామ్ లో పల్లవి అని కాకుండా వేరే పేరు పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఎందుకు? నాకు కొన్ని ఇబ్బందులున్నాయి. మరి ఏ పేరు పెడదాం? కోకిల, గలగల విత్ కోకిల. ఓ నైస్, బాగుంది. కూర్చో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్, హలో, నమస్తే, శుభ సాయంత్రం. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీకోసం బోలెడన్ని కబుర్లు మోసుకొస్తుంది గలగల విత్ కోకిల. ఈ పాట బాలేదు, ఎఫ్ఎం విందాం. ముచ్చట్లన్నీ మాట్లాడేసుకుందాం. ఈ రోజు ఈవినింగ్ కార్యక్రమంలో టాపిక్ ఏంటంటే, టాపిక్ అంటే ఏం లేదబ్బా, ఒత్తిని సరదాగా అలా మాట్లాడుకుందాం. మీలో ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటే నాతో సరదాగా చెప్పండి. ఏదైనా విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటే అందరితో కలిసి షేర్ చేసుకుందాం. అవి మీ ప్రాబ్లమ్స్ కావచ్చు, హ్యాపీ మూమెంట్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అందరూ రెడీయా? ఓకే, సరే. ఇప్పుడు ఫస్ట్ కాలర్ ఎవరో కనుక్కుందాం, రండి. హలో, ఎవరిది? హలో కోకిల. హాయ్, హూ ఇస్ దిస్? నేను రమ్యాని. చెప్పండి రమ్య గారు. మీరు కొత్త రేడియో జాకీనా? అరే, ఎలా తెలిసింది మీకు? ఇప్పుడు నువ్వు డబ్బులు పోగొట్టావని మీ నాన్నగారు ఎంత బాధపడినా సరే, నా కొడుకు సెటిల్ అయ్యాడని అంత ఆనందపడతారు. సలహాలు చెప్పే వాళ్ళకి ఈజీగానే ఉంటుంది, భరించడం కొంచెం కష్టంగా ఉంటుంది. మీ నాన్నున్నారా? ఒకసారి నాన్నగారిని పిలు. మేడం, అది నేను చెప్తున్నాను కదా, కోకిల మాట్లాడుతుందంట, గలగల విత్ కోకిల అని చెప్పు. నేను మాట్లాడతాను.
సరే మేడం. నానా 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 ఎఫ్ఎం నుండి కోకిల, ఒకసారి మాట్లాడండి. నేను మాట్లాడమేంట్రా? ఒక్కసారి మాట్లాడండి నాన్న. హలో, నమస్కారం సార్, నేను కోకిలని మాట్లాడుతున్నాను. మీ అబ్బాయి ఒక తప్పు చేస్తే మీరేం చేస్తారు? తప్పును వాడు తెలియక చేస్తే సరిదిద్దానమ్మా. తెలిసి చేస్తే తప్పని చెప్తాను. అంజీ, ఇప్పుడు నువ్వు చేసిన తప్పేంటో చెప్పు. నానా, బెట్టింగ్లో డబ్బులు పెట్టి మీ బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం ఖాళీ చేశాను నాన్న. దాంతో మనస్తాపం చెంది మీ అబ్బాయి చనిపోదాం అనుకుంటున్నాడు. మీరేం కోరుకుంటున్నారు? ఏం కోరుకోవడం ఏంటమ్మా? వాడికంటే నాకు డబ్బులు ఎక్కువ. అంజీ, విన్నావుగా, లైఫ్ లో ఏం పోగొట్టుకున్నా తిరిగి సంపాదించుకోవచ్చు, ఒక్క ప్రాణం తప్ప. పాస్ట్ ఇస్ పాస్ట్. మీ నాన్నగారికి సారీ చెప్పు, మళ్ళీ నీ లైఫ్ ని స్టార్ట్ చెయ్యి. నీకే ప్రాబ్లం వచ్చినా షేర్ చేసుకోవడానికి గలగల విత్ కోకిల ఉందని మర్చిపోకు. సరే అయితే, టేక్ కేర్, బాయ్.